జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వర్ణగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జ్యేష్ఠాభిషేకాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ 3 రోజుల వార్షిక ఉత్సవాల్లో పద్మావతి, గోదాదేవి మరియు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు నిత్యం అలంకరించే స్వర్ణ కవచాలను తొలగించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల మొదటి రోజున ఋత్విక్తులు యాగశాలలో శాంతి హోమం నిర్వహించారు. అష్టోత్తర శతకలశ మరియు నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి అమ్మవార్లకు ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణ ధారణ చేశారు. అనంతరం స్వర్ణగిరీశునికి స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేద పండితులు వేద పఠనాలు చేస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం వజ్రకవచాలను అలంకరించి సహస్ర దీపాలంకార సేవ నిర్వహించారు. రెండో రోజున ముత్యాల కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. మూడో రోజున తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్ళీ జ్యేష్ఠాభిషేకంలోనే తొలగిస్తారు. అంతవరకు ఏడాది పొడవునా పద్మావతి, గోదాదేవి, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బంగారు కవచంతో ఉంటారు. ఈ జ్యేష్ఠాభిషేకానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి అభిషేకాన్ని తిలకించారు.